ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము 6వ అధ్యాయము. సంజయుడు ఉపప్లవ్యం చేరి అర్జునునితో కూడి ఉన్న శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళాడు. మరునాడు సభలో ధర్మరాజునితో, ధర్మరాజా, నిన్ను కలుసుకోవటం నా అదృష్టము. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరిక్కడ క్షేమంగా ఉన్నందుకు ఆనందించాడు. మీ యోగక్షేమం కనుక్కొని రమ్మని నన్ను పంపాడు అన్నారు. అప్పుడు ధర్మరాజు, మా పెదనాన్న దయ వలన మేము క్షేమంగా ఉన్నాము. మా క్షేమం కొరకు మిమ్మల్ని పంపించటం మా అదృష్టము. మా పెదనాన్న క్షేమమా? వారి పుత్రులు క్షేమమా? మనుమలు మనమరాండ్రు క్షేమమా? భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలు క్షేమమా? కౌరవులు వారిని ఆదరిస్తున్నారా? బ్రాహ్మణులను కౌరవులు ఆదరిస్తున్నారా? మేమిచ్చిన దానాలు వర్ధిల్లుతున్నాయా? ప్రజలు మమ్మల్ని తలుచుకుంటున్నారా? కార్యానికి ఖడ్గానికి ఒక్క మంత్రం చెప్పే కర్ణుడు క్షేమమేనా? సంజయ, మనం మధ్యస్థులం. అర్జునుని గాంధీవునిగా ఎదురు నిలబడగలిగిన వారు ఉన్నారా అన్నాడు. సంజయుడు దానిలో అంతరార్థం అర్థం చేసుకొని తన వాదన వినిపించటం మొదలుపెట్టాడు. ధర్మరాజా, సుయోధనుని చుట్టూ అవినీతి పరులు, దురహంకారులు, నీతిమంతులు, సత్యసంపన్నులు, ఇలా అనేక ప్రవృత్తులు కలిగిన వారు ఉన్నారు. వారు ఒకరి మాట ఒకరు వినరు. కాబట్టి నేను చెప్పేది నువ్వు విను. నువ్వు మంచి మనసుతో సంధి ప్రయత్నం చేశావు. కానీ వృద్ధుడైన ధృతరాష్ట్రునికి మనసు నిలకడగా లేదు. కొడుకుల మాట కాదనలేకపోతున్నా మనసులో మదన పడుతున్నాడు. కాబట్టి అజాతశత్రువైన నువ్వు పెద్ద మనసు వహిస్తే బాగుంటుంది. ఇచ్చిన దానం తిరిగి స్వీకరించటం ధర్మమా? హస్తినాపుర ప్రజలు శత్రువులు ఎదుర్కొన్నప్పుడు మిమ్మల్ని తలుచుకుంటున్నారు. పగవారికి కూడా హాని తలపెట్టరని మిమ్మల్ని కీర్తిస్తున్నారు. ధర్మరాజా, శ్రీకృష్ణుని సమక్షంలో నిండు సభలో నీ తమ్ములు వింటుండగా నాకు తోచినది చెప్తాను అనగానే ధర్మరాజు, సంజయ, నువ్వు చెప్పదలచినది చెప్పవచ్చు అన్నారు. సంజయుడు అందరినీ ఒక్కసారి పరికించి, మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు శాంతచిత్తుడై ఇరుపక్షాలు సంధి చేయమని నన్ను పంపించాడు. ఇది మనం సంయమనం పాటించవలసిన సమయము. ధర్మస్వరూపులు శాంతస్వభువులు అయిన మీకు సుయోధనుని వలన కల్మషం అంటింది. దానిని నువ్వు తుడిచేయాలి. యుద్ధం వలన జననష్టము ధననష్టము జరుగుతాయి. జయాపజయాలను యుద్ధం ఇవ్వదు. బంధువులు, మిత్రులు, బాలలు, వృద్ధులు నశిస్తారు. అందరినీ పోగొట్టుకొని ఎవరు మాత్రం సుఖపడతారు? మీకు శ్రీకృష్ణుడు పెట్టని కోట. ద్రుపదుడు, సాత్యకి మేరు పర్వతాలు. భీమార్జునులు అరివీర భయంకరులు. ఇక నిన్ను గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని దేవతలైనా జయించలేరు. సుయోధనుని పక్షాన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణశివ్యులు అతని కొరకు తమ ప్రాణాలర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. సుయోధనుని తమ్ములు, కుమారుడు అజేయులు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధానికి తలపడితే వినాశం కాక ఇంకేం మిగులుతుంది? కృష్ణార్జునులారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మిగిలిన పాండవులు, వారి బంధుమిత్రులందరికీ సవినయంగా మనవి చేస్తున్నారు. పాండవులారా, శాంతించండి, ఆగ్రహాన్ని వీడండి. మిమ్మల్ని శరణు వేడుతున్నాను. ఇది సర్వలోక సమ్మతము. ఇందుకు భీష్మాదులు సంతసిస్తారు అని పలికి కూర్చున్నాడు. అప్పుడు ధర్మరాజు, సంజయ, నా మాటలలో యుద్ధం అన్న మాట ధ్వనించిందా? మాకు మాత్రం యుద్ధం అంటే ప్రియమా? యుద్ధానికి దిగకనే కార్యసఫలత కలిగితే కావలసినదేమున్నది? భీమార్జునులు జనహితమైన పనులే చేస్తారు, కానీ అప్రియాలు చెయ్యరు. దురాశకు పోయి యుద్ధానికి దిగితే యుద్ధం దుఃఖం కాక సుఖాన్నిస్తుందా? మా పెదనాన్న ధృతరాష్ట్రుడు తాను అక్రమ మార్గాన నడుస్తూ నన్ను ధర్మ మార్గాన నడవమనడం న్యాయమా? తాము ఉత్తమ మార్గాన నడుస్తూ ఎదుట వారికి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు మాకు సంపద లేదు, బలం లేదు. మమ్మల్ని పిలిచి ఆదరించటానికి ధృతరాష్ట్రుడు వెర్రివాడా? ఆయన ప్రవర్తన మాకు కొత్త కాదు. అప్పుడే పెద్దల మాట విననివాడు ఇప్పుడు వింటాడా? జోదపసిరికి ఆశపడకూడదని విదురుడు అప్పుడు చెప్పిన మాటలు విని ఉంటే ఇప్పుడింత దూరం వచ్చేది కాదు. అతడు సుయోధనుడు విషం తాగమన్నా తాగుతాడు, కానీ మంచి మాటలు వింటాడా? ధృతరాష్ట్రునికి సుయోధనుడంత పరాక్రమవంతుడని నమ్మకము. సుయోధనుడు కర్ణుని భుజబలంతో రాజ్యం నిష్కంఠం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అతడు అర్జునునికి, శ్రీకృష్ణునికి భయపడడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు కర్ణాదుల మాటలు వింటాడు, కానీ మంచి మాటలు వినరు. అన్నీ తెలిసిన నువ్వు ఇలా మాట్లాడడం అవివేకమా లేక లౌకికమా? భీష్మాదులకు యుద్ధం అంటే తెలియదా? అశాపస బంధితులే కళ్ళు కానని వారికి అర్జునుని గాంధీవకాంతులు పూర్తిగా గుడ్డివారిని చెయ్యక మానవు. సంజయ, నువ్వు మా పరాక్రమం పొగుడుతూనే వారితో పోరి గెలవలేమని చెప్తున్నావు. నీకు పక్షపాత బుద్ధి ఎలా? యుద్ధంలో గెలవగలమా లేదా అన్నది విడుము.
నువ్వు గుణవంతుడవు కాబట్టి మా కోపం పోయేలా మాట్లాడావు. మేమిప్పటి వరకు ఎవరికీ అపకారం చెయ్యలేదు. ఇక ముందు కూడా అలాగే సహనంగా ఉంటాము. నిజంగా ధృతరాష్ట్రుడు మంచివాడై మా మీద ప్రేమ ఉంటే మమ్మల్ని పిలిచి గౌరవించి మా రాజ్యభాగం మాకిచ్చి బంధుత్వం నిలపమని చెప్పు. ఇంద్రప్రస్థం కానీ వేరొక ఊరు కానీ మాకిమ్మని చెప్పు. అప్పుడు సంజయుడు లేచి ఎన్ని తప్పులనైనా వహించి ఓర్పు వహించగలవు కనుక ఇన్ని మాటలు చెప్పావు. నువ్వు నమ్మిన సత్యము అహింసలే నీకు సంపదలు. కౌరవులు మీకు రాజభాగం ఇవ్వకున్నా మీకు ఆ నెత్తురుకూటి కన్నా భిక్షమెత్తి జీవించటం మేలు కదా. రాజసూయం నిర్వహించిన నీ చరిత్ర హింసతో కళంకితం కాకూడదు. నీతో మాయాజూదం ఆడి నిన్ను అవమానపరిచిన కౌరవులను లోకనిందితులను చేశావు. అరణ్యాలలో కష్టాలనుభవించిన నువ్వు ఇలా నీచమైన యుద్ధానికి తలపడి బంధుమిత్రులను చంపటం ధర్మం కాదు. ఆలాహలం దిగమింగిన ఈశ్వరుడిలా నువ్వు నీ కోపాన్ని దిగమింగి నీ కీర్తి సాధకం చేసుకో అన్నాడు.